వెల్కమ్ టు S4 మీడియా. నేను మీరేక. ఈ రోజు మనం వచ్చేసాం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి భీమవరం గ్రామంలో కొలువై ఉన్న మావుళ్ళమ్మ తల్లి ఆలయానికి. మావుళ్ళమ్మ తల్లి ఇక్కడ ప్రజలు మామిడి చెట్ల మధ్య ఉండటంతో మావుళ్ళమ్మ అని, అలాగే చుట్టుపక్కల ఉన్న గ్రామాలని కాపాడుతుందని చెప్పి మా ఊళ్ళని కాపాడే అమ్మ మావుళ్ళమ్మ అని చెప్పి అమ్మవారికి ఆ పేరు వచ్చింది. 100 ఏళ్ల కన్నా ఎక్కువ చరిత్ర గల ఈ ఆలయంలో అమ్మవారి ప్రసిద్ధి ఏంటి, ఇక్కడ పురాణ కథ ఏంటి, ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని అందరూ నమ్ముతారు. ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వేలాదిగా తరలి వస్తూ ఉంటారు. అంతేకాదు జనవరి నెలలో అమ్మవారికి వార్షికోత్సవాలు నిర్వహిస్తుంటారు. సుమారు 1 నెల పాటు జరిగే ఈ వార్షికోత్సవాలకి ఎక్కడెక్కడి నుంచో భక్తులు విచ్చేస్తూ ఉంటారు. సో అమ్మవారి చరిత్ర ఏంటి, స్థల పురాణం ఏంటి, మరిన్ని విశేషాలు ఇక్కడ ఉన్న పురోహితులను అడిగి తెలుసుకుందాం. నాతో పాటు వచ్చేసేయండి. సో మనం అమ్మవారి గుడిలోకి వచ్చేసాం. ఇవాళ శుక్రవారం కూడా కావడంతో మొత్తం గుడి మొత్తం ఎక్కడెక్కడి నుంచో భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చేసారు. చూసారు కదా గుడి మొత్తం ఎంత క్రౌడ్ గా ఉందో. సో అమ్మవారి గుడిలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. మనకి ఇక్కడ అమ్మవారి గుడిలో చూస్తున్నట్లయితే మావుళ్ళమ్మ తల్లి తులాభారం అని చెప్పేసి ఇక్కడ ఒక ఉయ్యల తులాభారం తూసేది ఉంది కదా. అంటే ఇది దేనికి చూస్తారంటే, ఒక మనిషి ఏదన్నా తన కోరికలు కోరుకున్నప్పుడు తన కోరిక నెరవేరితే తన ఒకవైపు మనిషి కూర్చుంటారు, అదే ఇంకొక వైపు వాళ్ళు కాయిన్స్ లేదంటే బంగారం లేదా వెండి, అది కాదు అనుకుంటే వాళ్ళకు తోచినట్టుగా పటికి బెల్లం అయినా ఒకవైపు పటికి బెల్లం ఒకవైపు ఆ మనిషి కూర్చుంటారనమాట. ఇది ఇక్కడ ఉన్నది. అదంతా కలిపి అమ్మవారికి దేవస్థానానికి చెందుతుంది. మనతో అమ్మవారి ఆలయ విశిష్టత తెలియజేయడానికి ప్రధాన అర్చకులు మధ్యరాల మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తే. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గ్రామంలో వేయించేసిన శ్రీ శ్రీ మావుళ్ళమ్మ దేవస్థానం ప్రధాన అర్చకులు మధ్యరాల మల్లికార్జున మాట్లాడుతున్నాం. ఇక్కడ అమ్మవారు పూర్వం ఈ ప్రాంతం అంతా కూడా మామిడి చెట్లు, వేప చెట్లు, రావి చెట్లు, మర్రి చెట్లతో ఉండేది ఈ ప్రాంతం అంతా కూడా. ఈ మామిడి చెట్లలో వెలిసిన అమ్మ కాబట్టి మామిళ్ళమ్మగా అమ్మవారికి నామకరణం చేయడం జరిగింది. ఇక్కడ సుదూరంలో ఉన్న పూరుగుడి అని పిలిచే చోట ఇప్పుడు అక్కడ పూరిపాకు వేసి అమ్మవారు మొదటగా నిలబెడతాం జరిగింది. ఇక్కడ నివసించే ప్రజలందరూ కూడా అమ్మవారికి ఒక ఆలయం నిర్మించాలని చెప్పి తలంచి ఈ ప్రదేశంలో అమ్మవారికి విగ్రహం చెక్కిద్దామని చెప్పి కాలకూరు నుంచి తాతబాబు నాగభూషణాచార్య ఒక శిల్పిని తీసుకొచ్చారు. ఆయన శిల్పం చెక్కుతుండగా ఆయనకి స్వప్నంలో అమ్మవారి కాళికమాత రూపంలో కనిపించారు. మీకు అందుకని అన్ని గ్రామ దేవతలకు కూడా పుర్రిమ అంటే కపాలమాల ఉండదు ఏ గ్రామ దేవతకు కూడా, కానీ ఈ గ్రామ దేవత కపాలమాల ఉంటుంది. ఆయనకే శిల్పికి స్వప్నంలో కాళికమాత రూపంలో అమ్మవారు దర్శించారు కాబట్టి ఆ శిల్పలా కపాలమాలతో అమ్మవారిని చెక్కడం జరిగింది. అలా జరుగుతుండగా ఇక్కడ నివసించే ప్రజలు వివిధ రాష్ట్రాలకు వివిధ దేశాలు తరలి వెళ్ళి మా ఊరమ్మ మావుళ్ళమ్మ అని నోటి మాటగా చెప్పడం ద్వారా మామిళ్ళమ్మ అలాగా మావుళ్ళమ్మగా రూపాంతరం చేయడం జరిగింది. ఇది అమ్మవారి యొక్క చరిత్ర. అలాగే ఇక్కడ ప్రతిరోజు కూడా ఉదయం 5 గంటలకి అమ్మవారి ఆలయం తెరవబడుతుంది. ఆలయంతో కూడా శుద్ధి చేసుకుని ప్రాతకాలార్చన, అలాగే బాలభోగ నివేదన, 6 గంటలకి మంగళారతి సేవ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 9 గంటలకి సహస్రనామ కుంకుమ పూజ చేసి అవసర నివేదన పెడతాం జరుగుతుంది. అలాగే మధ్యాహ్నం 12 గంటలకు అమ్మవారికి మహానివేదన కార్యక్రమం జరుగుతుంది. 12 నుంచి 1 గంట వరకు అమ్మవారికి విశ్రాంతి ఇస్తారు. మళ్ళీ 1 గంట నుంచే అమ్మవారికి దర్శనం ఉంటుంది భక్తులందరూ కూడాను. అలాగే సాయంత్రం 5:30కి అమ్మవారి ఉపాలైన వినాయక స్వామి వారికి విశేషమైన పంచారతి సేవ ఉంటుంది. అలాగే అమ్మవారికి 6 గంటలకి పంచారతి సేవ జరుగుతుంది. ఈ పంచారతి సేవలో ఓంకారారతి, నాగారతి, కుంభారతి, సింహారతి, నక్షత్రహారతి, కర్పూర నీరాజనంతో అమ్మవారికి విశేషం పంచారతి పూజ. తదనంతరం అమ్మవారికి నీరాజన మంత్రపుష్పాలు, వేదస్వస్తి కార్యక్రమం ఉంటుంది. అలాగే 7 గంటలకి అమ్మవారి సహస్రనామ కుంకుమ పూజ ఉంటుంది. 9 గంటలకు ఆలయం మూసివేయబడుతుంది. ఇది ప్రతిరోజు కూడా జరిగే కార్యక్రమాలు. అలాగే ఇప్పుడు జనవరి నెలలో జరిగే ఉత్సవం ఇక్కడ అమ్మవారికి ఎప్పుడు కూడా జాతర మహోత్సవాలు జ్యేష్ఠ మాసంలో జరుగుతూ ఉంటాయి.
కానీ ఈ అమ్మవారికి జనవరి నెలలో ఒకసారి జాతర మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి, జ్యేష్ఠ మాసంలో ఒకసారి జాతర మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఇది ఇక్కడ ఈ జనవరి నెలలో జరిగే జాతర మహోత్సవాలు ఏంటంటే ఇందాక చెప్పుకున్నట్టుగా అమ్మవారు ఇక్కడ వెలిసిన దగ్గర నుంచి కూడా సుమారు 61 సంవత్సరాల నుంచి నూరెల్లి కూరగాయల పంట వర్తక సంఘం అలాగే దేవస్థానం వారి ఆధ్వర్యంలో జనవరి నెలలో ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఈ ఉత్సవాలు ఎలా ప్రారంభమంటే ఈ అమ్మవారి గుడి దగ్గర పూర్వం ఈ ప్రాంతం అంతా కూడా కాయగూరలతో అవి కూడా అమ్ముకుంటూ ఉండేవారు. ఇక్కడ ఉన్న వ్యాపారాలందరూ కూడాను వారందరూ కూడా మన విపరీతమైన లాభాలతోటి ఉన్నాయి మనకంతా కూడా. ఇదంతా కూడా అమ్మవారి వల్ల అని చెప్పని వాళ్ళు అప్పటి నుంచి కూడా 61 సంవత్సరాల నుంచి జాతర మహోత్సవం చేయడం మొదలుపెట్టారు. అది జనవరి నెలలో ఒకసారి జాతర మహోత్సవం జరుగుతుంది. అలాగే ఇందాక చెప్పినట్టుగానే ప్రతి గ్రామ దేవతకు జరిగేటట్టుగా జ్యేష్ఠ మాసంలో ఒకసారి జాతర మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి. అలా ఇక్కడ ఆషాఢ పౌర్ణానికి అమ్మవారికి వివిధ రకాల కూరగాయలతోటి విశేషమైన అలంకరణ చేయడం జరుగుతుంది. అలాగే శ్రావణ మాసం 4 శుక్రవారాలు కూడా అమ్మవారికి విశేషమైన అలంకరణ. 3వ శుక్రవారం రోజున ఈ ప్రాంతంలో నివసించే భక్తులందరి చేత కూడా సామూహిక మహిళలందరి చేత కూడా సామూహిక వరలక్ష్మి వ్రతాలు చేయించడం జరుగుతుంది. అలాగే నవరాత్రుల్లో అమ్మవారికి నవదుర్గ అలంకరణ చేయడం జరుగుతుంది. అలాగే ఇందాక చెప్పినట్టుగా జనవరి నెలలో జరిగే ఉత్సవాల్లో అమ్మవారికి అష్టలక్ష్మి దేవి అలంకరణ చేయడం జరుగుతుంది చివరి 10 రోజులు కూడా. అలా ఆఖరి రోజున అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. సుమారు 1,00,000 మంది పైన అన్నదానం చేయడం జరుగుతుంది. ఆఖరి రోజున అన్నపూర్ణాదేవి అలంకరణతో అమ్మవారికి విరాజులతో ఉంటారు. అలాగే ఈ నవదుర్గ అలంకరణలు అంటే నవరాత్రుల్లో నవదుర్గ అలంకరణలు చేయడం జరుగుతుంది. అలాగే ఆశ్వయుజ పౌర్ణానికి అమ్మవారికి మాలాధారణ చేయడం జరుగుతుంది. ఈ మాలాధారణ గత 17 సంవత్సరాల క్రితం కీర్తిశేషుల బ్రహ్మశ్రీ మద్రాల రామశర్మ గారిని అప్పుడు ప్రధానోత్సవం మా తండ్రి గారైన అమ్మవారి మాల కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. గత 17 సంవత్సరాల నుంచి కూడా మొదట్లో 11 మంది వేసుకోవడం జరిగింది మాల. ఈరోజు సుమారు 1,500 మంది పైన మాల వేయటం జరుగుతుంది. ఇది ఆశ్వయుజ పౌర్ణానికి మొదలై 40 రోజులు దీక్ష అయ్యాక 41 రోజులు పౌర్ణావతికి వెళ్ళటం జరుగుతుంది. ఇవి ఇక్కడ జరిగే కార్యక్రమాలు. అలాగే ప్రతి నెలలో కూడా ప్రతి పౌర్ణానికి ప్రతి అమావాస్యకు కూడా చండీహోమ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కళావేదిక మీద. అలాగే నవరాత్రులు అమ్మవారికి 7 గంటలకు విశేషమైనటువంటి అమ్మవారి అంటే అమ్మవారికి అన్ని ఆభరణాలు అమ్మవారే. త్రిశూలధారిని, ఖడ్గధారిని, డమరకధారిని, సర్పం డమరకధారిని, గరగధారిని. అలాగే అమ్మవారి స్వరూపమైన గరగని పెట్టి ప్రత్యేక అభిషేక కార్యక్రమం 9 గంటలకి ఈ ముఖమండపంలో లక్ష కుంకుమార్చన అలా కళావేదిక మీద చండీహోమ కార్యక్రమాలు ఇవి నవరాత్రుల్లో జరుగుతూ ఉంటాయి. ఇవి ఇక్కడ జరిగే విశేష కార్యక్రమాలు ఇవన్నీ కూడా. కాబట్టి అమ్మవారిని ఈ జనవరి నెలలో జరిగే జాతర మహోత్సవాలు దర్శించుకుని ఈ చివరి 10 రోజులు కూడా అమ్మవారికి అష్టలక్ష్మీదేవి అలంకరణ చేయడం జరుగుతుంది. ఈ అష్టలక్ష్మీదేవి రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క కృపకి పాత్రను కోరుతున్నాం. జై మావులమ్మ తల్లికి జై జై మావులమ్మ తల్లి. మనతో ఆలయ ఈవో గారు ఉన్నారు. ఆయన్ని అడిగి ఇక్కడ కార్యక్రమాలు ఎలా జరుగుతాయి, అమ్మవారికి ఎలాంటి పూజా విశేషాలు జరుగుతాయి ఆయన మాటల్లో తెలుసు. జై శ్రీ మావుళ్ళమ్మ, జై జై శ్రీ మావుళ్ళమ్మ. ప్రముఖ ఎలవేలు పుణ్యక్షేత్రం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వేయించేసిన శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు అత్యంత విశిష్టమైన అమ్మవారిగా పేరు. ఎంతటి కష్టం వచ్చినా సరే ఇంకా కష్టం నుంచి బయటపడలేని పరిస్థితి ఉన్నప్పుడు అమ్మవారిని ఆశ్రయిస్తే ఆ కష్టం నుంచి ఖచ్చితంగా బయటపడేసే అత్యంత విశిష్టత కలిగిన అమ్మవారు. ఇక్కడ అదృష్టశాత్తు మా ప్రధాన అర్చకులు మద్రాల మల్లికాంత్ శర్మ దివంగత వాళ్ళ తండ్రి గారు వాళ్ళు అద్భుతమైన వైదిక సేవలు తెల్లవారు సూర్యోదయం ముందే ఈ అమ్మవారికి సేవలు ఎటువంటి లోటు లేకుండా చేయడంతో అమ్మవారు విశేష శక్తి పుంజుకొని ఉండడం గొప్ప విశేషం. ఇంతటి గొప్ప అమ్మవారికి ఈ ఊరు గౌరవ శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు గారు అమ్మవారి మీద ఉన్న భక్తి విశేషాలతో గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే అమ్మవారికి మొత్తం స్వర్ణమయం చేయాలని సంకల్పించి స్థానిక పెద్దలతో ఒక కమిటీగా ఏర్పరిచి అమ్మవారి దేవస్థానానికి వచ్చింది. కానీ తర్వాత వాళ్ళు తయారు చేసింది. కానీ అమ్మవారి దగ్గర నిత్యాలంకరణలో 51 కేజీల పైన బంగారం ఆభరణాలు ఉండడం ఎక్కడా లేని గొప్ప విశేషం. అలాగే తదనంతరం కమిటీ ఉండిపోయిన తర్వాత దేవస్థానానికి భక్తులు ఇచ్చిన బంగారం 23 కేజీలు పైచీల బంగారం మన దేవస్థానం ద్వారా నిలబడింది. ఈ బంగారంతో కూడా కలిపి ఇంకో 25 కేజీలు బంగారం కలిపి అమ్మవారిని 100 కేజీలతో సంపూర్ణ వస్త్రమయం చేయాలని
మరలా తాజాగా ఎన్నికైన గత శాసనసభ్యులు శ్రీ పులపతి రామాంజనేయులు గారు సంకల్పించి చాలా బలంగా విశేషంగా అందుకు గాను కృషి చేస్తున్నారు. అలాగే ఇంత బంగారం 190 కేజీలు వెండి అలంకారంలో ఉండడం అన్నది ఎక్కడా లేని అరుదైన విషయం. వేరే చోట ఎత్తైతే ఎక్కువ ఉన్నప్పటికీ నిత్యం అలంకరణలో ఉన్నది 360 రోజులు ఎంత బంగారం వెండి అలంకరణలో ఉండడం అనేది ఇక్కడ మాత్రం విశేషం. ఈ అమ్మవారు శక్తికి అది ఒక నిదర్శనం. అలాగే అమ్మవారు గర్భాన్ని ఇంకా దేవస్థానం ధర 180 కేజీలు వెండి అదనంగా నిలవంది. ఆ వెండి ఈ వచ్చి 25 కేజీల బంగారంతో కలిపి అమ్మవారిని సంపూర్ణంగా 2 ఏళ్ల వ్యవధిలో సంపూర్ణ స్వర్ణమై చేయడానికి అవకాశం ఉంటుందని ఆ అమ్మవారి ఆశీస్సులు అందుకు లభిస్తాయని అనుకుంటున్నాం. అలాగే అన్నప్రసాద వితరణ విషయంలో కూడా నిత్యం భక్తులకు లోటు లేకుండా అన్నప్రసాద వితరణ చేయడం జరుగుతుంది. ఈ పండుగలో కూడా స్థలాభావ పరిస్థితి వల్ల అంతటి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ దద్దోజనం, పులిహోర, వాటర్ ప్యాకెట్లు కలిపి వాటర్ బాటిల్ కలిపి మనం అన్నప్రసాద వితరణగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మళ్ళీ యథావిధిగా రేపు ఫిబ్రవరి 14 పండుగ అయిపోయి మళ్ళీ యథావిధిగా అన్నప్రసాద వితరణ మొదలవుద్ది యథావిధిగాను. ఈ దేవస్థానం ఇంత అద్భుతంగా కొనసాగానికి గౌరవ శాసనసభ్యులు, గౌరవ జిల్లా కలెక్టర్ గారు, అలాగే ఇతర యంత్రాంగం, సిబ్బంది అందరూ కూడా, స్థానిక పెద్దలు, అందరూ అధికారులు, అనధికారులు అందరూ విశేష సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారందరికీ అమ్మవారి ఆశీస్సుతో వారికి వారి సొంతానికి అన్ని శుభాలు కలగాలని కోరుకుంటున్నాను. జై శ్రీమావులు, జై శ్రీమావులు. మనతో పట్టణ సిఐ నాగరాజు గారు ఉన్నారు. ఇక్కడ అమ్మవారి ఉత్సవాలకు ఎక్కడెక్కడి నుంచో జనాలు వచ్చారు. ఇక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి ఆయన అడిగి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం అండి. ఓం శ్రీ మాత్రే నమః. మన భీమవరం ముఖ్యంగా 1 టౌన్ పరిధి ఏరియాలో ఉన్నటువంటి శ్రీ 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 మావులమ్మ అమ్మవారి 61వ వార్షికోత్సవాలు ఈ నెల 13వ తారీఖు నుంచి వచ్చే నెల 14వ తారీఖు వరకు జరుగుతున్నాయి. అందులో భాగంగా మన భోగి పండుగ రోజు ఈ నెల 13న వార్షికోత్సవాలు స్టార్ట్ అయిన తర్వాత సంక్రాంతి టైంలో దాదాపుగా రోజు కూడా 20,000కు పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకునేవారు. మొన్న సండే వరకు బాగా రష్గా ఉండడం జరిగింది. సండే నుంచి కొంచెం భక్తులు ఫ్రీగానే ఉన్నారు, ఎక్కువ సంఖ్యలో లేకుండా, అయినప్పటికీ వేల సంఖ్యలో ఉన్నారు. ఈ సంక్రాంతి టైంలో కానీ ప్రజెంట్ కానీ ఉత్సవాల టైంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పోలీస్ పరంగా తీసుకోవాల్సినటువంటి అన్ని చర్యలు కూడా మన వెస్ట్ గోదావరి డిస్టిక్ ఎస్పీ గారు అయినటువంటి శ్రీ అద్నాన్ నయీం అస్మీ గారి యొక్క ఆదేశాల ప్రకారం మా భీమవరం డిఎస్పీ గారు జయసూర్య గారి ఆధ్వర్యంలో అన్ని పటిష్టమైనటువంటి భద్రతా చర్యలు, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉండేటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా భక్తులకి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ని ఎక్కడా కూడా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పర్టికులర్గా కొన్ని ఏరియాల్లో పార్కింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కాషన్ బోర్డ్స్ కూడా, సైన్ బోర్డ్స్ కూడా ఏర్పాటు చేసి ఎక్కడ పార్కింగ్లు పెట్టకూడదు, ఎక్కడ పార్కింగ్ చేయాలి, అదేవిధంగా ఎటు నుంచి ఎటు రావాలనేది కూడా సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అదేవిధంగా భక్తులకి ఇబ్బంది లేకుండా ఉండడానికి రోడ్డు మీద ఏదైతే అడ్డంగా పెట్టేటువంటి దుకాణదారులతో వాళ్ళతో కూడా చర్చించి వాళ్ళు కూడా రోడ్డుకి కొంచెం బెడంగా అంటే పక్కకు పెట్టుకునే విధంగా భక్తులు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చేయడం జరిగింది. అదేవిధంగా దేవస్థానం ఈఓ గారితో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ లైన్లు ఎక్కువగా ఉన్నప్పుడు కొంచెం ఫాస్ట్గా దర్శనం చేసుకునేటట్టు విధంగా, అలాగే క్యూ లైన్లో కూడా ఎటువంటి భక్తులు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా పటిష్టంగా క్యూ లైన్ మీద ఉండే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా అన్నదానం దగ్గర కూడా క్యూ లైన్ ఇబ్బంది లేకుండా తీసుకోవడం జరిగింది. అలాగే మనకి సుదూర ప్రాంతాల నుంచి ముఖ్యంగా తెలంగాణ, తమిళనాడు, కేరళ నుంచి కూడా ఎక్కువ మంది వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వరకు కూడా సైన్ బోర్డులు ఏర్పాటు చేసి కూడా వాళ్ళకి జరిగింది. మావుళ్ళమ్మ తల్లికి భోగి పండుగ నాటి నుంచి ఉత్సవాలు మొదలయ్యాయి. మహా అద్భుతంగా ఈ 2 నెలలు చక్కగా జరుగుతాయి. ఇందులో భాగంగా శివదేవుని చిక్కాల గ్రామం నుంచి మేమందరం కలిసి ఒక 50 మంది వచ్చి అమ్మవారికి పారాయణ చేయాలని వచ్చాము. చాలా బాగా జరిగింది. అందరం చాలా మహాద్భుతంగా చేసి అమ్మవారి మహత్యం చెప్పాలంటే తనివి తీరదు. ఇంతెంత కాదు, ఇటువంటి అవకాశం ఇచ్చిన ఎండోమెంట్స్ వారికి, ఆ తల్లికి అందరికీ మనసారా కోరుకుంటూ ఇందులో పాల్గొన్న మా ఫ్రెండ్స్, మా సభ్యులు అందరం కూడా
కోరుతున్నాం. మా చైర్మన్ గారు కూడా మాట్లాడతారు. ఒక 50 మంది లలితా పారాయణం చేయడానికి మా ఊళ్ళో శివదేవం చిక్కాల నుంచి వచ్చామండి అందరమును. అద్భుతంగా జరిగింది, మాకు అందరికీ బాగా చేసి 1 గంట టైంలో మాకు తెలియక ముందుకుండా చెప్పలేదు, అయినా కానీ మాకు 2 గంటల టైం ఇచ్చి బాగా చేసామండి. అమ్మ ఆశీస్సులు అందరికీ ఉండాలని. అమ్మవారు కల్పవల్లండి, కల్పవల్లి. కోరిన కోరికలు తీర్చే తప్పకుండా అమ్మ. తీరుతాయి. ఆంధ్ర రాష్ట్రంలోనే ఇటువంటి దేవత ఉండడం మాకు అదృష్టం, మాకు ఆ అవకాశం కూడా ఇంకా అంతగా అదృష్టం అని భావిస్తున్నాను.